రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు బీజేపీ పార్టీ నుండి బూత్ లెవెల్ ఏజెంట్గా కంబాల శ్రీనివాసరావును నియమించినట్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంబాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో ప్రారంభించిన బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమాన్ని ఈ ఏడాది మరింత విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట, గోకవరం మండలాల్లోని 22 గ్రామాల్లో కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో పారదర్శకత కోసం డ్రా పద్ధతిని పక్కన పెట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఆడపడుచుకు చీరలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పట్టు చీరలు కానుకగా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్న కంబాల శ్రీనివాసరావును పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేయాలని వారు శ్రీనివాసరావును కోరారు. తాను తీసుకునే నిర్ణయం ఏదైనా పార్టీ అధిష్టానంపైనే ఆధారపడి ఉంటుందని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనే కార్యక్రమానికి ఓట్ల జాబితాకు సంబంధించిన సవరణ కార్యక్రమం చేసే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నన్ను నియమించారు. BLA 1గా నియమించారు. బూత్ లెవెల్ ఏజెంట్ 1గా నన్ను నియమించారు. నేను వెంటనే 248 మందిని BLA 2ని అపాయింట్ కూడా చేయడం జరిగింది. అమెరికాలో ఉంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాను. రాష్ట్రంలోనే మనం మంచి స్థాయిలో ఉన్నాం. ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో మంచి స్థాయిలో ఉన్నాం. అది అధిష్టానం గుర్తించి ప్రతిసారి కూడా మొన్న మాధవ్ గారు, మా స్టేట్ అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, అలాగే మధుకర్ గారు కూడా కాకినాడ వచ్చినప్పుడు కాకినాడ జిల్లా సమితి జగ్గంపేట నియోజకవర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అన్నారని చెప్పి నేను విన్నాను. దానికి చాలా సంతోషపడ్డాం. ఈ విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈ సమావేశం యొక్క ముఖ్య కారణం ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం నిర్వర్తించుకునే అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుక 4 అంటే ఇది 4వ సంవత్సరం 4ని లాంచింగ్ చేయడం జరిగింది. రాజమండ్రిలో లాంచింగ్ చేయడం జరిగింది. అలాగే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమం, అది పట్టుచీరల పంపిణీ కార్యక్రమం. అది ఈ 2 కార్యక్రమాలను ఈ సంవత్సరం పోయిన సంవత్సరాల కంటే విస్తృత స్థాయిలో చేయడానికి నిర్ణయం తీసుకుని మనం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 22 గ్రామాల్లో మనం పట్టుచీరల పంపిణీ, అంటే అన్ని మండలాలు, కిర్లంపూడి మండలం, అలాగే గండేపల్లి, జగ్గంపేట, గోకవరం మండలం, ఈ 4 మండలాల నుంచి కూడా కొన్ని గ్రామాలు ఎన్నుకుని 22 గ్రామాల దాకా ఎన్నుకుని వాటికి ఇది వరకు మనం డ్రా తీసి పట్టుచీరలు ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాకుండా గ్రామం మొత్తానికి ఇచ్చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా పట్టుచీరలు ఇచ్చే కార్యక్రమం నిర్ణయించుకున్నాం. గురు పూజోత్సవం కార్యక్రమం నిర్ణయించుకున్నాం. సో అందువల్ల ఈ విషయాన్ని మీ ద్వారా ఈ టీచర్స్ యూనియన్ వాళ్ళందరికీ తెలియజేయడం కోసం చెప్పి నేను ఆల్రెడీ రాజమండ్రిలో కూడా నేను అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఈ రోజుని నా ఊర్లో నేను అనౌన్స్ చేయాలి కాబట్టి నా పాత్రికేయులు మీరందరూ నా గోకవరం సంబంధించిన పాత్రికేయులు కాబట్టి మీ సమక్షంలో ఆ విషయాన్ని తెలియజేసుకుంటూ, అంటే ఇప్పుడు టీచర్లకు ఇచ్చే ఒక 17,000, 18,000, అలాగే నేను మిగతా అన్ని గ్రామాలకి, నేను ఎన్నుకున్న గ్రామాలకి, 4 మండలానికి ఎన్నుకున్న గ్రామాలకి, రాజానగరం అనండి, లేకపోతే ఇక్కడ మొత్తం 8 మండలాలు, 20 మండలాలు ఉన్నాయి. ఈ దాదాపుగా 4, 4, 8, అదొక 11, 20 మండలాలు. 20 మండలాల జనాలకి నేను ఏ గ్రామాల్లో అయితే ఎన్నుకున్నాను ఆ గ్రామాల వాళ్ళకి, టీచర్లకి, మొత్తం అందరికి కూడా ఏ గ్రామం అయినా సరే నేను ఎన్నుకుంటే ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంపూర్ణంగా ఇచ్చేస్తున్నాం. డ్రా తీయట్లేదు నేను. కానీ బంగారం మాత్రం డ్రా తీసేవ్వాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బంగారం అడుగుతారు. అందుకని చెప్పి నేను ఆ విషయం కాకుండా నేను ఒక క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్తాను. ఈ విషయాన్ని మీకు తెలుసుకుంటూ ఉన్నాను. సో ఇది నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం. ఆయన ప్రపంచ దేశాల్లో ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, ఆయనకి ప్రపంచం అంతటా కూడా ఎవరికి లేని బిరుదులు ఆవిడకి ప్రతి దేశం నుంచి ఎలాంటి బిరుదులు ఆయనకి ఇస్తున్నారు, అవార్డులు ఎలాగిస్తున్నారు, ఆయన దేశానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన బిరుదులు ఎలా సత్కరిస్తున్నారు, ఆయన ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎలా నిలబెడుతున్నారు, అలాగే ఇంకా మనకి ఆర్థిక వ్యవస్థలో కానీ, అలాగే రక్షణ వ్యవస్థలో కానీ మనం ఎంత పట్టుకుంటూ వెళ్తున్నాం, అలాగే యుద్ధ విభాగాల్లో కూడా ఆయన ఎంత దేశాన్ని ముందు తీసుకెళ్తున్నారు, రోడ్లు కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా 80 రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో అక్కడ అమెరికాలో కూడా చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మా రాష్ట్ర నాయకులైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారితో, అలాగే సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, మా కాకినాడ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కిన నాగేంద్ర గారు, వీరందరితో కూడా కలిసి పనిచేస్తూ వారి స్ఫూర్తితో, నరేంద్ర మోడీ గారితో స్ఫూర్తితో వారితో కలిసి చర్చిస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం.